Hi students, today we are going to discuss RRB NTPC test explanation and reasoning session, question number 71 to 100. Okay Nandi? So first question, this is word analogy based question అండి. వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్లో 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. బట్ 3, 4 రెండు కూడా కట్ చేసాడు, రెండు కూడా మనమే సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ట్రూత్ ఈజ్ టు లై. ట్రూత్ ఈజ్ టు లై అంటే దట్ మీన్స్ ట్రూత్ అంటే తెలుగులో చూడండి సత్యము అసత్యము, దట్ ఈజ్ యాంటోనిమ్ రిలేషన్. సేమ్ యాంటోనియం రిలేషన్ ఉన్న పేరు ఎక్కడుందో మనం గమనిస్తే బిగ్గు స్మాల్, పెద్దది చిన్నది, ఎస్ దట్ ఈస్ ఆపోజిట్ పేర్ యాంటోనియం రిలేషన్. సో దట్ ఈస్ వై. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 72. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 5:25 అన్నాడు. యాక్చువల్గా డైరెక్ట్గా రిలేషన్ చూడండి, 5:25 అంటే దట్ మీన్స్ n స్క్వేర్. Same n square is equal to, so 36 our answer. So fourth option our answer, right? Next question. Question number 73. So this is లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య ఈ గ్రూప్కి మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉంటుందో సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేయాలి. F కరస్పాండింగ్ 6, M కరస్పాండింగ్ 13, R కరస్పాండింగ్ 18, E కరస్పాండింగ్ 5, L కరస్పాండింగ్ 12, Q కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 17. 6 కాస్త 5 అంటే -1, 13 కాస్త 12 అంటే -1, 18 కాస్త 17 అంటే -1, -1 రిలేషన్. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం ఎక్కడుందో మనం గమనిస్తే PQ అన్నాడు, మన ఆన్సర్ కాదు. ZX -2లో మన ఆన్సర్ కాదు. TS -1, GF -1, AZ -1. Yes, our answer is so third option our answer, that is the -1 relation. Next question 74. So this is వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 పదాలైనా కానీ ఒకలాగా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అదే మన ఆన్సర్ అనమాట. అప్ అండ్ డౌన్ యాంటోనిమ్ రిలేషన్, బిగ్ స్మాల్ యాంటోనిమ్ రిలేషన్, light truth antonym relation, but run fast is not antonym, that is why that is the different one when compared to others, that is why third option or answer. Next question. So this is నెంబర్ ఆడ్ మ్యాన్ అండి. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 అయినా కానీ ఒక గ్రూప్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతూ ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. 11 చూడండి, 11 దాని నెక్స్ట్ నెంబర్ 12 చేసి సో 12 స్క్వేర్ ఇచ్చాడు అంటే ఏం లేదండి. 11 + 1 ఈజ్ ఈక్వల్ టు 12, 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాడు 13కి ఒక నెంబర్ యాడ్ చేస్తే 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. సో అదేవిధంగా చూడండి 17కి 1 యాడ్ చేస్తే 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 324. బట్ 15కి ఒకటి యాడ్ చేస్తే మనము సో 16 అనమాట. 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256 ఉండాలా, బట్ 246 ఉంది, దట్ ఈస్ వై దట్ ఈస్ ద డిఫరెంట్ వన్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 76. సో ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్. దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అంటే యాక్చువల్గా HS opposite pair, KP opposite pair, BY opposite pair, but GR is not opposite pair, that is why third option our answer. 77. So arrange the given words sequence in the occurring dictionary అన్నాడు. సో read, READ read, REAL real, next ready, next rather, next ratify. ఇచ్చిన వాటిల్లో మనకైతే అరేంజ్ ద ఆల్ఫాబెట్ అన్నాడు యాక్చువల్గా. ఓకే చూడండి, RE అన్నాడు, RATH RATI. హెచ్ ముందు రావాలా ఐ ముందు రావాలంటే హెచ్ఏ ముందు రావాలంటే ఫస్ట్ మనకి 4 రావాలా, తర్వాత 5 రావాలా. 4, 5 ఉన్న ఆన్సర్ ఆప్షన్లో మనకి ఏంటంటే ఎక్కడెక్కడ ఉందో మనకు ఒకసారి గమనించండి. 3లో ఉంది, 4లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది. ఈ రెండు ఎలిమినేషన్. ఇప్పుడు 4, 5, 1 అన్నాడు. 4, 5, 1, 4, 5, 1. 2నా 3నా అది చెక్ చేద్దాం చాలు. ఇక్కడ రండి 2, 3లో REAL READ. డి ముందు రావాలా, ఎల్ ముందు రావాలంటే డీనే ముందు రావాలి, అంటే 3 ముందు రావాలి, తర్వాత 2 రావాలా, 3 తర్వాత 2 ఉండాలి. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 78. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్లో నెంబర్కి మధ్య ఏంటంటే నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాలా, చెక్ చేద్దానండి. డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 9, డిఫరెన్స్ సో మనకేంటంటే సో 16, డిఫరెన్స్ 25. అంటే డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 9, డిఫరెన్స్ 16, డిఫరెన్స్ 25 అంటే దట్ మీన్స్ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, దెన్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. 36 63కి మనం యాడ్ చేస్తుందంటే 6 + 3 9, 6 + 3 9. ఓకే అవర్ ఆన్సర్ ఈజ్ 99 అవర్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, డిఫరెన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 79.
దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. కేవలం లెటర్కి గ్రూప్లో మనకున్న రిలేషన్ మన ఆన్సర్ పి క్యూటీహెచ్ఆర్ ఎస్టీహెచ్టి యూటీహెచ్వి డబ్ల్యూటీహెచ్ఎక్స్. మన ఆన్సర్ ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. ఎక్స్తో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 3లో ఉంది. 2 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. నెక్స్ట్ లెటర్ ఇక్కడ వి అన్నాడు, నెక్స్ట్ లెటర్ యూ అన్నాడు. యూనా వీనా చెక్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో సి అంటే 3, ఎఫ్ అంటే 6, జే అంటే 10. చూడండి, సి అంటే 3, ఎఫ్ అంటే 6, జే అంటే 10, ఓ అంటే 15. ఇప్పుడు డిఫరెన్స్ 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, దెన్ 6 డిఫరెన్స్. 15 + 6 = 21. 21 కరస్పాండింగ్ ఇజ్ లెటర్ యూ ఉండాలి, వి ఉండకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. సో దిస్ ఈజ్ ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నారంటే, ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ శ్వేత ఈజ్ 11th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. శ్వేత. మాన్సీ ఈజ్ 14th టు ది లెఫ్ట్ ఆఫ్ శ్వేత. మాన్సీ అంట శ్వేత దగ్గర నుంచి 14th లెఫ్ట్ అంట. అంటే 11 + 14 = 25. ఆమె దగ్గర నుంచి లెఫ్ట్ మాన్సీ. దట్స్ ఆల్. 11 + 14 = 25. ఇఫ్ మాన్సీ ఈజ్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్, మాన్సీ అంట లెఫ్ట్ నుంచి అంట 12th అంట. అడిగిన క్వశ్చన్ ఏమనంటే హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ 0. ఎప్పుడైనా కానీ టోటల్ స్ట్రెంత్ కావాలంటే టోటల్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంకు ప్లస్ బాటమ్ ర్యాంకు దెన్ -1. దట్ ఈస్ ద షార్ట్ కట్స్. సో ఇతను ఇక బాటమ్ ర్యాంక్ ఉంది, టాప్ ర్యాంక్ ఉంది. టాప్ ర్యాంక్ 12, బాటమ్ ర్యాంక్ 25. ఈ రెండు యాడ్ చేసి -1 చేస్తే 25 + 12 = 37, -1 = సో 36. 36 అవర్ ఆన్సర్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. సో from the given alternative select the word which cannot be formed using the letters of the given word. ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ నుంచి ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు. యాక్చువల్గా FROM ఫ్రమ్ ఫాలో అవుతుంది. ACTION యాక్షన్ ఫాలో కాదు. ఎందుకంటే వై? బికాస్ యాక్షన్లో ఉన్న మనకి ఏంటంటే సి అనే లెటర్ బేస్ వర్డ్ అయిన ఇన్ఫర్మేషన్లో లేదు కాబట్టి దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ అండి. ట్రంప్ ఈజ్ రిటర్న్ యాజ్ 46321. Grain is coded as 76598. Then grunt. This is nothing but a substitution method. ఏ లెటర్కి వాడు ఏ నెంబర్ ఇచ్చాడో అవే మనం ఆపరేట్ చేయడం. ఓకే రండి. గ్రంట్ ఈజ్ ఈక్వల్ టు GRUNT గ్రంట్. ఇదండి. గ్రెయిన్లో G ఉందా, G కరస్పాండింగ్ 7. దెన్ ట్రంప్లో T ఉందా, T కరస్పాండింగ్ సో 4. మన ఆన్సర్ 7తో స్టార్ట్ అవ్వాలా, 4తో ఎండ్ అవ్వాలా? మన ఆన్సర్ 7తో స్టార్ట్ అయ్యి మనకి ఏంటంటే 4తో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్లో మనకి ఎన్ని ఉన్నాయి ఒకసారి గమనించండి. ఒకటే ఉంది, 7తో స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అయింది. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఎలిమినేషన్. జస్ట్ నథింగ్ బట్ ఒక 2 ఎలిమెంట్స్తోనే మన ఆన్సర్ డిసైడ్ చేయొచ్చండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మనం సైన్స్ మార్చి అకార్డింగ్ టు బాట్మా సింప్లిఫై చేయాలి. ఓకే రండి. సో 2 ఇంటూ అంటే చూడండి, ఇంటూ మీన్స్ మనకేంటంటే ఇంటూ రిప్రజెంటేషన్ మైనస్ డివైడెడ్ బై రిప్రజెంటేషన్. అదిగో చూడండి, డివైడ్ బై రిప్రజెంటేషన్ ప్లస్, దెన్ మైనస్ అన్నాడు. మైనస్ రిప్రజెంటేషన్ ఇంటూ, దెన్ ప్లస్ అన్నాడు. ప్లస్ రిప్రజెంటేషన్ డివైడ్ బై. ఓకే, ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే అకార్డింగ్ టు బాట్మాస్ చూడండి, 2 - 12 + 32 × 5/4. సో కాబట్టి ఏంటంటే 4 × 8 = 32, 8 × 40. ఓకేనా? అంటే 2 + -12 + 40. 40 + 2 = 42. 42 - 12 = సో 30. అవర్ ఆన్సర్ ఈజ్ సో 30 అవర్ ఆన్సర్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. కాకపోతే ఈ క్వశ్చన్లో ఈ మోడల్లో ఏంటంటే ఆప్షన్లో ఇచ్చిన ఏ 2 సింబల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే = తర్వాత 10 సాటిస్ఫై అవుతున్నట్టు అనమాట. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఒక ఆప్షన్ చెక్ చేస్తాము, ఒకవేళ ఏంటంటే మనకు మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేస్తాము. అట్లా ర్యాండమ్ సెలెక్షన్లో ఒక ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్లో ఉన్న ప్లస్ దగ్గర ఇంటూ దగ్గర ప్లస్ ఇంటర్చేంజ్ చేసి సాల్వ్ చేస్తే మనకి = తర్వాత వాల్యూ సాటిస్ఫై అవుతుంది. ఓకే చూడండి, 14 ప్లస్ దగ్గర ఇంటూ
దెన్ ఏంటంటే -9 దెన్ ఇంటూ దగ్గర ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మనకు 10 సాటిస్ఫై అవ్వాలి. 14 × 8/16 -9 + 12 8 2 16 2 7 14 7 - 9 + 12 7 + 12 = 19 19 - 9 = 10. ఎస్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్లో సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటంటే సో ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ సెట్ అవుతుంది. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఏంటి ఆ లాజిక్ అంటే -3% 1 = 3 ఎలా వచ్చిందంటే ఈ రెండు మల్టిపుల్ చేశాడు. 3% 6 = 3 × 6 = 18. 7% 4 = 28. దెన్ -2% 9 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మనం మల్టిపుల్ చేయాలి. 18 అంటే దట్ మీన్స్ అది -18 +18 ఇర్రెస్పెక్టివ్, ఎందుకంటే ఆన్సర్లో ఒకటే ఉంది కాబట్టి. రెండు కానీ ఉంటే మైనస్ రావాలా ప్లస్ రావాలా అనేది కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. బట్ ఎందుకంటే మనకు అది అవసరం లేదు కాబట్టి ఓన్లీ 1, దట్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. దీంట్లో కూడా ఓ చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. ఏంటంటే ఆ కామన్ సెన్స్ లాజిక్ చూడండి ఒకసారి. ఏంటి ఆ కామన్ సెన్స్ అంటే ఉన్న అన్ని లెటర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకు డెసిషన్ మేకింగ్లో ఏ 2 3 ఉంటాయి. చూడండి, చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 Cలు కాన్సిక్యూటివ్గా ఉన్నాయి. ఫ్రమ్ ద రైట్ సైడ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్, ఫ్రమ్ ద రైట్ సైడ్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్, ఫ్రమ్ ద రైట్ సైడ్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్, ఫ్రమ్ ద రైట్ సైడ్ ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్, ఫ్రమ్ ద రైట్ సైడ్ సిక్స్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్. ఆ లాజిక్ ప్రకారం ఆ 2 Cలు రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతూ వస్తున్నాయి. ఈసారి మన ఆన్సర్కి వచ్చేలాక ఆ 2 లాస్ట్కి వచ్చేయాలి. లెఫ్ట్కి ఎందుకు కంప్లీట్ లాస్ట్కి వచ్చేయాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏ ఉమెన్ వైల్ షాపింగ్ ఇన్ ఏ మాల్ సో పుషెస్ హర్ ట్రాలీ 20 meters త్రో an alley which is going to east. ఇదండి 20 meters east. Then she turns to her left and walks 30 meters. 30 meters. Then she turns west and walks another 30 meters. Another 30 meters. ఒక్క నిమిషం ఉండండి. Another 30 meters. ఇదొక 20, ఇదొక 10, 30 meters. And then she turns west and walks 25 meters. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనంటే ఏ ఉమెన్ వైల్ షాపింగ్ ఏంటంటే 20 meters ఫస్ట్ మనకి ఏంటంటే ఈస్ట్ అన్నారండి. దెన్ షీ టర్న్స్ టు హర్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఏంటంటే 30 meters. దెన్ షీ టర్న్స్ టు వెస్ట్ అండ్ వాక్స్ 30 meters. Then she turns to south and walks 30 meters. 30 meters. Then she turns to west and 25 meters. Malla west 25 meters. Then this is the starting point. This is the ending point. అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఏంటంటే వేర్ ఈజ్ షీ నవ్ విత్ రెఫరెన్స్ టు హర్ స్టార్టింగ్ పొజిషన్. ఇదొక పైన చూపిస్తుంది 10, ఇదొక 25, 35 meters. 35 meters west from the starting point. So our answer is first option our answer, right. Next question. So this is syllogism based question andi. Syllogism based question. No clocks or watches. No clocks or watches. No ornaments or clocks. No ornaments or clocks. Okay. చూడంగానే మనము సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదని సో ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ అనే ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆల్ వస్తుంది. ఇంకెప్పుడు కూడా ఆల్ రాదండి. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. దట్ ఈస్ వై 2 రూల్డ్ అవుట్. మన ఆన్సర్ కాదు. సమ్ వాచెస్ ఆర్ ఆర్నమెంట్స్ అన్నాడు. ఇక్కడ వాచ్ ఉంది, ఇక్కడ ఆర్నమెంట్స్ ఉంది. వాచ్కి ఆర్నమెంట్కి డైరెక్ట్గా సంబంధం లేకుండా మనం డెఫినెట్ ఆన్సర్ చెప్పకూడదు. కాబట్టి 1 ఫాలో కాదు, 2 ఫాలో కాదు. నేదర్ 1 నాట్ 2 ఫాలోస్. అవర్ ఆన్సర్ ఈజ్ neither 1 not 2 follows. ఎక్కడుంది neither 1 not 2 follows? ఎస్, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ అండి.
ఇచ్చిన డయాగ్రమ్స్ మనం స్టడీ చేసి సో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఓకే, ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ ప్లంబర్స్, సర్కిల్ రిప్రజెంట్ ఎస్ఏసిస్ట్, ట్రయాంగిల్ రిప్రజెంట్ డైవర్స్, అండ్ స్క్వేర్ రిప్రజెంట్ ఏషియన్స్. విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ ఏషియన్స్ హూ ఆర్ ఎస్ఏసిస్ట్ అన్నాడు. అంటే ఏషియన్స్ అంటే ముందు స్క్వేర్లో ఉండాలి, స్క్వేర్లో ఉంటూ వాళ్ళు సర్కిల్లో ఉండాలి. అంటే రిమైనింగ్ డయాగ్రామ్లో ఉండకూడదా ఉండొచ్చా అది మనకి ఏం చెప్పలేదు. బేసికల్గా స్క్వేర్లో ఉండాలా, సర్కిల్లో ఉండాలా. స్క్వేర్లో సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ మనకి ఈ ఉంది, డి ఉంది. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాల్సింది. యాక్చువల్గా బేసికల్గా దీన్ని మనం కంటిన్యూట్ చేయొచ్చు, ఆల్టర్నేట్ చేయొచ్చు. ఆల్టర్నేట్ తీసుకుంటే 46 - 3 43, 43 - 3 ఈజ్ ఈక్వల్ టు 40, 40 - 3 ఈజ్ ఈక్వల్ టు 37. దట్ ఈస్ ఆల్టర్నేటివ్. ఈ ఆల్టర్నేట్ తీసుకుంటే -3 దెన్ -3, దాని ప్రకారం పోతే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, మనకు అవసరం లేదు. సో బేసికల్గా క్వశ్చన్ ఆల్టర్నేటివ్ సిరీస్ -3 -3 -3, అవర్ ఆన్సర్ ఈస్ 37, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 91. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 గ్రూపులైనా కానీ ఒక లక్షణంతో స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే, 11 13 15 అంటే రిలేషను +2 +2, 15 17 19 అంటే రిలేషను +2 +2, 21 23 25 అంటే రిలేషన్ +2 +2. బట్ 25 27 అంటే +2నే, కానీ 27 31 అన్నాడు కాబట్టి +2 +4 ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య, 3కి 4కి మధ్య ఏదైతే కనెక్షన్ ఉందో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలా. ఓకే, చెక్ చేద్దానండి. Y corresponding 25, D corresponding 4, I corresponding 9, N corresponding 14, V corresponding 22, A corresponding 1, F corresponding 6, K corresponding 11. 25 22 అంటే -3, 4 కాస్త 1 అంటే -3, 9 కాస్త 6 అంటే -3, 14 కాస్త 11 అంటే -3, -3 రిలేషన్ అనమాట. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఈ అంటే 5, 5 - 3 = 2, మన ఆన్సర్ బీతో స్టార్ట్ అవ్వాలి. అలా బీతో స్టార్ట్ అయిన ఆన్సర్ 2లో ఉంది, 4లో ఉంది. 1 ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్. బీజీ అన్నాడు, ఎల్ అన్నాడు, నెక్స్ట్ క్యూ అన్నాడు. థర్డ్ లెటర్ చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. థర్డ్ లెటర్ ఓ అంటే 15, 15 - 3 = మనం 12, 12 కరస్పాండింగ్ = మనకి ఎల్ ఉండాలి, అంతేగాని క్యూ ఉండకూడదు. అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ. పియర్లు, పీసంటు, పీ అండ్ పీనట్ అన్నాడు యాక్చువల్గా. ఓకే, చెక్ చేద్దానండి. పిఈఏ. ఫస్ట్ మనకి పిఈ అంటే 3 ముందు రావాలి, ఫస్ట్ 3 రావాలి. 3 ఉన్న ఆన్సరు 1లో ఉంది, 2లో ఉంది. 3 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్, మన ఆన్సర్లో కాదు. తర్వాత ఇప్పుడు చెక్ చేద్దాం. 1 4 4 1 చెక్ చేద్దాం. 4 ముందు వస్తుందా, 1 ముందు వస్తుందా? పిఏఆర్ఎల్ అన్నాడు, పిఈఏ అన్నాడు. యాక్చువల్గా పిఈఏ తర్వాత మనకు అక్కడ ఆర్ అన్నాడు, ఇక్కడ ఎన్ అన్నాడు. ఎన్ ముందు రావాలి, ఆర్ ముందు రావాలంటే ఎన్ఏ ముందు రావాలి, అంటే దట్ మీన్స్ 4 ముందు రావాలి. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. సో దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ అండి. ఆ రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్లో మనం మిస్ అయిన లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక లెటర్కి ప్రిసైడింగ్, సక్సైడింగ్ ఏమొస్తున్నాయి, దాని కాంబినేషన్ ఏమొస్తున్నాయి, 2 లెటర్స్ సెట్టా, 3 లెటర్స్ సెట్టా, 4 5 6. గమనిస్తే క్వశ్చన్ జిఎఫ్ఈ 2 టైమ్స్ ఐఐ వస్తుంది కాబట్టి జిఎఫ్ఈ ఐఐ, ఇదిగోండి జిఎఫ్ఈ ఐఐ అనేది ఒక కాంబినేషన్. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, జిఎఫ్ఈ ఐఐ, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది, జిఎఫ్ఈ ఐఐ. కాబట్టి జిఎఫ్ఈ ఐఐ, జిఎఫ్ఈ ఐఐ, జిఎఫ్ఈ ఐఐ, జిఎఫ్ఈ ఐఐ, అది మన ఆన్సర్. ఆ మిస్ అయిన లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మిస్ అయిన లెటర్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే యాక్చువల్గా ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఉందా మనకి యాక్చువల్గా. ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ నో, ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏంటంటే I1, F1, G1, IF1, F1, G1, then IE. Yes, our answer is first option our answer. First option on let us see. Next 95. So this is a number series based question అండి. చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి వెంటనే డ్రాస్టిక్గా పెద్ద నెంబర్కి వెళ్తున్న ఏ క్వశ్చన్ అయినా మల్టిపుల్లో కనెక్ట్ అవుతుందండి యాక్చువల్గా. ఓకే చూడండి,
3కి 6 మధ్య రిలేషన్ ఇంటూ 2, 6కి 18 మధ్య రిలేషన్ ఇంటూ 3, 8కి 17 మధ్య రిలేషన్ ఇంటూ 4, దెన్ ఈసారి ఇంటూ 5 ఉండాలా. అంటే 72 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 2 10, 5 ఏళ్ళ 35 1 36, 360 అవర్ ఆన్సర్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 96. సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. చూడండి ఏమంటున్నా, ఇంట్రడ్యూసింగ్ ఏ లేడీ said, introducing a lady said, so she is the only daughter of Mohan's grandfather. అంటే ఒక నిమిషం అండి. సో షీ ఈజ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మోహన్స్ గ్రాండ్ ఫాదర్ అంటే ఒక నిమిషం అండి. మోహన్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్, మోహన్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ అని చెప్తున్నారు. అని చెప్తూ ఏమంటారంటే మళ్ళీ ఆ గ్రాండ్ ఫాదర్ అనే పర్సన్ హూ ఈజ్, ఆ గ్రాండ్ ఫాదర్ అనే పర్సన్ హూ ఈజ్ మై హస్బెండ్స్ ఫాదర్, ఈమె యొక్క హస్బెండ్ ఫాదర్ అంట. ఇదండి వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. సో ఇప్పుడు ఏంటంటే అడిగిన క్వశ్చన్ మనకి ఏమన్నా అంటే ఫైనల్గా, హౌ డస్ ద లేడీ రిలేట్ టు ఇట్ సెల్ఫ్, సో హర్ సెల్ఫ్ విచ్ ది ఇంట్రడ్యూసింగ్ లేడీ, ఈ లేడీకి మధ్య రిలేషన్ ఏంది, వాళ్ళ హస్బెండ్ యొక్క సిస్టర్ కాబట్టి సిస్టర్ ఇల్లా, ఆమెనా ఈమెకి సిస్టర్ ఇల్లా, ఈమెనా ఆమెకి సిస్టర్ ఇల్లా, మ్యూచువల్ రిలేషన్, ఇద్దరి మధ్య రిలేషన్ సిస్టర్ ఇల్లా. దట్స్ ఆల్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 97. సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం నేను స్కిప్ చేస్తున్నా, అర్థమెటిక్ ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్, రైట్. 98. సో ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్. అడ్మినిస్ట్రేషన్ అనే వర్డ్ నుంచి మనకి ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు. స్ట్రెయిన్ ఫాలో అవుతుంది, ట్రెడిషన్ ఫాలో అవుతుంది, సిచ్యువేషన్ ఫాలో కాదు. వై? బికాస్ సిచ్యువేషన్లో ఉన్న యు అనే లెటరు అడ్మినిస్ట్రేషన్ అనే బేస్ వర్డ్ లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 99. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. మదర్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎం కరస్పాండింగ్ కే, ఓ కరస్పాండింగ్ ఎం, టీ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే ఏం చేస్తున్నా అంటే చూడండి, MOTHER, మదర్ ఈజ్ కోడెడ్ యాజ్ KMR FCP. ఇదిగోండి ఇది 13, 15. నెక్స్ట్ వచ్చేందంటే సో మనకి టీ అంటే 20, ఇది 8. ఒకసారి చెక్ చేద్దాం. ఇది 11, ఇది 13, ఇది 18. చాలు. 13 కాస్త 11 అంటే -2, 15 కాస్త 13 అంటే -2, 20 కాస్త 18 అంటే -2. రిలేషన్ -2. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి, హౌస్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. -2 అంటే ఇది 8, ఇది 15, 21, దెన్ 19, దెన్ 5. -2 అంటే 8 - 2 = 6 అంటే మన ఆన్సర్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి. 5 కాబట్టి 5 - 2 = 3, 3 కరస్పాండింగ్ సితో ఎండ్ అవ్వాలి. ఎఫ్తో స్టార్ట్ అయ్యి సితో ఎండ్ అవ్వాలి. ఎఫ్తో స్టార్ట్ అయ్యి సితో ఎండ్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 4లో ఉంది. 2 ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్. FMR అన్నాడు, FMS అన్నాడు. థర్డ్ లెటర్ చెక్ చేద్దాం. థర్డ్ లెటర్ 21 - 2 = 19, 19 కరస్పాండింగ్ S ఉండాలి, R ఉండకూడదు, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో. ఓకేనండి, దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్. ఇంటర్సెక్టింగ్ ఆఫ్ ఏంటంటే సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మనకు ఆప్షన్లో ఉన్న ఏ 2 సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 29 మ్యాచ్ అవుతున్నాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ క్రాస్ చెక్ చేయండి, ర్యాండమ్ సెలక్షన్ అది కాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేయండి. బట్ ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్లో ఉన్న డివైడెడ్ బై దగ్గర మైనస్ దగ్గర డివైడ్ బై ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు 29 మనకు సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, చూడండి 15 × 18 మైనస్ దగ్గర డివైడ్ బై 6 డివైడ్ బై దగ్గర -20 + 4 ఈజ్ ఈక్వల్ టు 29 మనకు మ్యాచ్ అవ్వాలి. సో 15 × 18 / 6 -20 + 4. ఓకేనండి, 6 × 3 = 18, 15 × 3 = 45, 45 - 20 + 4, 45 + 4 ఈజ్ ఈక్వల్ టు 49, 49 - 20 ఈజ్ ఈక్వల్ టు సో 29, సో 29. ఎస్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఒక ఆప్షన్ చెక్ చేయండి, ఒకవేళ మ్యాచ్ కాదు ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతాం. ఓకేనండి, క్లియర్. థ్యాంక్ యూ.